X నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్ కమిషనర్ అనంతపురం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బందుల వారి సమస్యలు తెలుసుకోకపోగా వారి ఆవేదన వినకపోగా పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆవేదన గురి చేస్తున్నారు, మమ్మల్ని పూర్తిగా అరాచ్మెంట్ చేస్తున్నారు. మా సమస్యలు పట్టించుకొని ఏదైనా పరిష్కార ధోరణిగా వెళ్ళాలి కానీ ఎటువంటి సమస్యలు తీర్చకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనే ఒక ముసుగులో కూడా మా ప్రమోషన్స్ కూడా పెండింగ్ పడే అవకాశం ఉందంటూ కూడా వారి ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. మరి ఎవరైతే ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులు మహిళలు ఉన్నారో వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మీరు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు దేవి అండి. సో మేము ప్రమోషన్స్ మేము ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకం కాదండి. ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి, మా ట్రాన్స్ఫర్స్ ఇవ్వమనండి. కాకపోతే మాకు ఫస్ట్ రోస్టర్ సీనియారిటీ బేస్డ్ రోస్టర్ ఇచ్చి కరెక్ట్గా ప్రమోషన్స్ కల్పించిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వమనండి. రేషనలైజేషన్ మొత్తం అన్నీ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తే సో ఒక దగ్గరికి వెళ్ళి మేము అక్కడ మళ్ళీ పిల్లల్ని చదివించుకోవడానికి అంతా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తే మేము వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మా జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు ఒకసారి ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము మా పిల్లల్ని స్కూళ్ళల్లో జాయిన్ చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అంటున్నారు. ఒకవేళ రేషనలైజేషన్ జరిగి మళ్ళీ ప్రమోషన్స్ వస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అవ్వాలి. ఇలా తిరుగుతూ పోతే మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా పాడవుతుంది. అంటే ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య గురించి గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా అంటే ఈ ప్రమోషన్స్ 5 years సిన్సియారిటీ వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఉందో ఆ ప్రక్రియ నడుస్తుంది. అంటే ఈ సమస్యని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? వారు పట్టించుకున్నారా? ఏం జరిగింది ఈ పద్ధతిలో? ఈ సమస్య మొత్తం స్టేట్ వైడ్ నడుస్తుంది సార్. ఇప్పుడు మా కమిషనర్ సార్ దగ్గరికి కూడా మేము రిప్రజెంటేషన్ రెడీ చేసుకున్నాము. ఈ సమస్య అయితే మొత్తం స్టేట్ వైడ్ నడుస్తూ ఉంది. సో స్టేట్ వైడ్ ఏదొస్తే అదే జరుగుతుంది, అందరూ అదే రెస్పాండ్ అవుతారు. అంటే మీ సచివాలయం వ్యవస్థలు ఎవరైతే పనిచేస్తున్నారు, సెక్రటరీస్ కావచ్చు, ఉన్నత స్థాయి వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే మన కమిషనర్ బాలస్వామి గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో సమస్యలు పట్టించుకోవడం లేదు, వేధింపులకు గురి చేస్తున్నారు, సమస్యలు పరిష్కారం చేయకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు కూర్చున్నదైతే ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండి. సమస్యలు అయితే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంటాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ప్రెషర్ ఉండడం వల్ల ఆ ప్రెషర్ని మా వైపు ఉంటుంది. సో కాబట్టి ప్రజెంట్ మా మెయిన్ ట్రాన్స్ఫర్స్ సార్, దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్.